నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్లో పోలీసు వాళ్ళు ఒక అరుదైన చర్యను తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి క్రిమినల్ కేసులో ముద్దాయి. క్రిమినల్ కేసులో ముద్దాయి అయిన తర్వాత సదరు పోలీసు వాళ్ళు అతని ఇల్లును కూలగొట్టారు. క్రిమినల్ కేసులో ముద్దాయిని అరెస్టు చేసి అతని ఇల్లు కూలగొట్టడం ఏంటి? ఇదే సంఘటనని మధ్యప్రదేశ్ హైకోర్టులో సదరు ఓనరు భార్య ఛాలెంజ్ చేసింది. మా భర్తని క్రిమినల్ కేసులో ముద్దాయిగా చేర్చారు, మేము చట్ట ప్రకారము యాక్షన్ తీసుకుంటున్నామన్నారు. మేము చట్టంలోనే అన్నీ కూడాను కోర్టులో మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ ఇల్లీగల్గా మా ఇంటికి వచ్చి మా 2 అంతస్తుల బిల్డింగ్ని కూలగొట్టారు సదరు అధికారులు. ఇదెంతవరకు సబబు అని ప్రశ్నిస్తే సింగిల్ జడ్జి జస్టిస్ వివేక్ రుష్యా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది పోలీసు వాళ్ళకి ప్రజలు ఇల్లు కూలగొట్టడము. ఇల్లు కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు? ఏదైనా క్రిమినల్ కేసులో ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కోర్టుకు చెప్పాలి, క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి, బెయిల్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా చర్య తీసుకోవాలి. అంతేగాని ఇట్లా పౌరుల ఇల్లును కూలగొట్టడం ఏంటి, వీరికి ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి సంబంధిత అధికారులు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ వాళ్ళ మీద శాఖపరంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇట్లా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.